కురికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి. కురికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా. శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు. యేసయ్య నీ నీడలో దినం జీవింతును. యేసయ్య నీ నీడలో దినం జీవింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవానికేనయ్యా. శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే. నా తండ్రి నీ చిరుపాదమే. అవునయ్యా, యేసయ్యానికి స్తోత్రము నాయన. అయ్యా మీ సేవలో నీ పనిలో మేమున్నప్పుడు నాయన పరిశుద్ధురా అయ్యా మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. మీరు మాతో ఉన్నందుకు నాయన మీకు వందనాలు. మేము పని చేస్తున్నప్పుడు నాయన మాతో ఉన్నందుకు నీకు వందనాలు. అయ్యా మీ సన్నిధిలో ప్రభావితం మేము గడుపుతున్నప్పుడు నాయన ఈ మందిరంలో ఉన్నప్పుడు మీరు మాతో ఉన్నందుకు నాయన మీకు వందనాలు. మంచి దేవా గొప్ప దేవానికి స్తోత్రము నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము ప్రభా. అవును ప్రభా, ఇదిగో తండ్రి ఈ వేదనల్లో దుఃఖాల్లో నాయన అయ్యా శ్రమల్లో ఇబ్బందులు అన్ని విషయాల్లో కూడా మాతో ఉన్న దేవానికి వందనాలు. యేసయ్యా మా మంచి దేవానికి స్తోత్రం నాయన, వందనాలు ప్రభా. స్తుతి చెల్లించుకున్నాం ప్రభా అని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం, దేవుని ప్రార్థిద్దాం. దేవుని బిడ్డలను ఎక్కడ విడిచిపెట్టే దేవుడు కాదని, వేదనలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చే దేవుడు, సహాయం చేసే దేవుడు ఆయన, ఆదరించే దేవుడు ఆయన, ఆదరణకరమైన మాటలు మాట్లాడే దేవుడు ఆయన. దేవానికి స్తోత్రమయ్యా. అందరు మాతో కూడా నాయన మీరు మాట్లాడండి నాయన, మాతో కూడా మీరు మాట్లాడి మీ ప్రేమ కలిగిన మాటలు మాతో మాట్లాడిన ప్రభాని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమమయుడ జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా మీ సన్నిధి తోడుగా ఉంచి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలోనైనా 29వ రోజు మీ సన్నిధిలో చేరి ప్రభా ఈ విధంగా మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మీ వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నాయన, ఈ జీవితాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. స్తోత్రమయ్యా. వచ్చిన వీళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభా ఇప్పుడైనా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభా. వాక్యం ధ్యానించుకోబోతుండగా మా అందరితో మీరు మాట్లాడి మా హృదయాలు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుచుండగా దేవానికి స్తోత్రమునైనా ఈరోజు మాతో మాట్లాడండి ప్రభా అని అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం.
మనం ధ్యానం చేసుకున్న యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు మనము ధ్యానం చేసి నేను చదువుతాను. మన సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి, వినండి జాగ్రత్తగా. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రములు అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొనిను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నువ్వు నా పాదములు కడుగుదువా అని అతనితో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నువ్వెన్నడూ నా పాదములు కడగరాదు అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు నా చేతుడు తన తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొన అక్కరలేదు. అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారు అనేను. తను అప్పగించు వారిని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ ఆయన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు, ఆయన శిష్యులను విడిచిపెట్టి వెళ్ళే సమయం దగ్గరకు వచ్చింది యేసు ప్రభుకి. ఎందుకంటే పస్కా పండుగ రోజున, పస్కాను వధించే రోజునే యేసు ప్రభుని కూడా ఆయన్ని సిలువ వేస్తారు కాబట్టి, ఆయన చంపుతారు కాబట్టి, ఆయన మరణిస్తాడు కాబట్టి, ఆ పస్కా పండుగ ముందు శిష్యులందరినీ కూడా దగ్గర చేర్చుకొని చివరిసారిగా వారికి భోజనం పెడతాడు. ఆ భోజనం పెట్టడం చివరిసారి ఎక్కిన వాళ్ళకి అందరం చేర్చి వాళ్ళందరినీ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళని ప్రేమించినట్టుగా దేవుని వాక్యం చదువుతున్నాం. అంతవరకు దేవుడు వాళ్ళని ప్రేమించారంట. ఎందుకంటే ఆయన నమ్మారు కాబట్టి, ఆయన వెంట ఉన్నారు కాబట్టి, ఇంకా మాకు సర్వము ఈయనే, మాకు సర్వము ఈయనే, మమ్మల్ని చూసుకుంటుంది ఈయనే, ఆహారం పెట్టేది ఈయనే, మా దేవుడు ఈయనే, మా సర్వం ఈయనే అని యేసు ప్రభునే ఆయన వైపే చూస్తూ ఆయన అన్ని సర్వం వదులుకున్నారు. కుటుంబాలు విడిచిపెట్టేశారు, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు విడిచిపెట్టేశారు, వాళ్ళ పనులన్నీ విడిచిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించుకుంటూ తిరుగుతున్నారు. కాబట్టి అందుకని యేసు ప్రభు వాళ్ళని ప్రేమించాడు. అంతవరకు కూడా ప్రేమించినట్టుగా మన వాక్యం చూస్తున్నాం. అయితే అది ప్రేమించాడు. తర్వాత అక్కడ మనం చూసిన వాక్యంలో ఏమిటంటే వాళ్ళకి భోజనం పెడుతూ వాళ్ళందరూ కూర్చున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మధ్యలో త్వరగా యేసు ప్రభు లేచి వెంటనే ఒక ప్లేట్ తీసుకున్నాడు, వాటి నీళ్లు పోసుకున్నాడు. వెంటనే ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకున్నాడు. వెంటనే వాళ్ళు ఆ భోజనం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని, కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ పాదాలు కడుగుతూ ఉన్నాడు. వాళ్ళ పాదాలకు ఉన్న దుమ్మంతా, ఎందుకంటే అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు పాదాలు శుభ్రం కడిగి ఆయన కట్టుకున్న తువాలతోటి పాదాలు శుభ్రంగా తడి లేకుండా శుభ్రం తుడుస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే అలా తుడుస్తున్నప్పుడు అందరూ అంగీకరించారు కానీ పేతురు అంగీకరించలేదు. అంటే కొంచెం ఆయన నా పాదాలు కడగటం ఏమిటి, నా పాదాలను తొడవటం ఏంటి అన్నట్టుగా ఒక అనాలోచితంగా, అంటే తెలియక మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకు యేసు ప్రభువు అంటున్నాడు, నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాకు సంబంధం లేదు అని పేతురుతో అంటున్నాడు. నేను నీ పాదాలు కడిగితేనే మిగిలిన వారు మౌనం కడిగించుకున్నారు, మిగిలిన వారు నన్ను అంగీకరించారు. నేను ఏం చేసినా మంచిదే, యేసు ప్రభువు తెలియకుండా ఏం చెయ్యడు, ఆయన ఏది చేసినా మా జీవితంలో మంచిదని వాళ్ళు అనుమతించారు. కాబట్టి నువ్వు అనుమతించటం లేదు కాబట్టి నీకు నాకు పాలు ఏమాత్రం పొందు ఉండదు, నీకు నాకు ఏమాత్రం సంబంధం ఉండదు పేతురు అని పేతురుతో మాట్లాడినప్పుడు, అయ్యా అలాగైతే నన్ను తల కూడా కడుగు, నన్ను నిలువెల్లా కడుగు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోద్ది, నిలువెల్లా కడగాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరూ పవిత్రులు, ఇప్పుడు అందరూ కూడా పవిత్రులే, పవిత్రమైన వారిగా ఉన్నారు, కానీ మీలో ఒకడు పవిత్రుడు కాడు అని ఇస్కరియోతు యోధాను ఉద్దేశించి యేసు ప్రభు మాట్లాడుతుంటాడు. ఎందుకంటే యేసు ప్రభుని అప్పగిస్తాడని చెప్పి ముందుగానే యేసు ఎరిగి ఉన్నాడు కాబట్టి అతని గురించి అందరూ పవిత్రులే, కానీ
మీలో ఒకడు పవిత్రుడు కాడు అన్నాడు. అంటే ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ యేసు ప్రభు ఆయన చేస్తున్న పని ఏమిటి? ఆయన చేస్తున్న పని ఏమిటంటే ఆయన శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడుగుతున్నాడు. ఎందుకు పాదాలు కడుగుతున్నాడు అంటే వారిని అంతగా ప్రేమించాడు. పాదాలు కడిగేది ఎవరు? నేను ఇంతకుముందు చెప్పాను, 2 సార్లు 3 సార్లు చెప్పాను మీకు. పాదాలు కడిగేది ఎవరు? దాసులు. కింద కూర్చొని ఆ యజమానులకు ఆ పాదాలు కడిగి తుడుస్తూ శుభ్రం చేస్తూ ఉండేది ఎవరంటే దాసులు. దాసులు స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిష్యుల్ని, ఆయన ప్రేమించిన వారిని, లేకపోతే ఆయన వెంట ఉన్న వారిని పాదాల దగ్గర కూర్చొని కడుగుతూ ఉన్నాడు. కడిగి ఆ కడుగుతున్నప్పుడు దేవుడికి మాట్లాడుతున్న మాటలు, మీ అందరు పవిత్రులు అయిపోయారు కానీ ఒక్కడు పవిత్రుడు కాడు. ఎందుకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, తర్వాత యేసుప్రభు అంటాడు, నేను ఎలాగైతే మీ పాదాలు కడిగానో మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. ఎందుకంటే మీరందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. మీరు ఒకరినొకరు కూడా స్నేహించుకునే వారిగా, అందరూ మంచిగా ఒకరినొకరు మంచి సంబంధం కలిగిన వారిగా మీరు ఉండాలి అని యేసు ప్రభు నేను చేసినట్టుగా, నేను బోధకుడిని, నేను ప్రభువుని అని అంటున్నారు కదా. మీరు ప్రభువు బోధకుడు అంటున్నారు కదా. నేను నిజంగా ప్రభువునే, బోధకుడినే. కానీ ప్రభువునైన నేను, బోధకుడినైన నేనే మీ పాదాలు కడిగితే మీరు ఇంకా సామాన్యుల మనుషులు కదా. మీరు ఒకరి పాదంలో కడుక్కుంటే మీకు మంచిది కదా ఇంకా సహోదరులకి అని యేసు ప్రభు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయే ముందు ఆయన ప్రజల్ని మీద ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆయన ప్రజల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. వాళ్ళకి ఏదో ఒక మంచి మార్గం చూపించి, మీరు ఈ విధంగా బ్రతకండి, ఈ విధంగా మీరు జీవించండి, నేను మరలా తిరిగి వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు భయపడొద్దు, మీరు జడియవద్దు మీరు అని శిష్యులకి వాళ్ళకి ధైర్యం చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు, మనల్ని రక్షించిన తర్వాత మనల్ని ఎక్కడ ఆయన విడిచిపెట్టే పోయే దేవుడు కాదు. మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన, మనతో ఉన్న దేవుడు ఆయన. మనం ఎవరి వైపు చూడలేదు, ఏ దేవుడు మనం నమ్మలేదు కాబట్టి, యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వెంట ఉన్న శిష్యుల గురించి మాట్లాడుతుంటున్నాడు, వాళ్ళు ఎక్కడనే విడిచిపెట్టను, అంతవరకు విడిచిపెట్టను అంటున్నాడు. ఈరోజు మనల్ని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడ విడిచిపెట్టే దేవుడు కాదని ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన చేసిన విధంగా మనం కూడా తగ్గించుకోవాలి, మనం కూడా దాసులుగా ఉండాలి. ఎక్కడ ఏ విషయంలో మనం హెచ్చించుకునే విధంగా మనం ప్రయత్నం చేయకూడదు. నేను మారు మనసు పొందాను కదా, నేను సీనియర్ని కదా, మోస్ట్ కదా అని ఎక్కడ కూడా మనం హెచ్చించుకునే తత్వాలు ఉండకూడదు. కాబట్టి నేనే హెచ్చించుకొని తగ్గించుకుంటే మీరు కూడా అలాగే ఉండాలి అని యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. అందరూ సమానమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన్ని ప్రేమించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం గమనించినట్టయితే యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూస్తే అక్కడ కూడా ఇదే మాటలు గమనిస్తాం మనం. అక్కడ కూడా వారి శిష్యుల గురించి ఇక్కడ తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ అది చాలా విషయాలు వాళ్ళ గురించి చాలా అంగీకరించినట్టుగా, వారిని ప్రేమించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ మాటల ద్వారా. మనం చూస్తే 17వ అధ్యాయంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము, నీవు నీకు ఇచ్చిన వారిని అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అని కింద చదువుకుంటూ పోతే పైన ఆ 16వ అధ్యాయం 33వ వచనం ఆ పై వచనం చదివినట్టయితే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటల మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని శిష్యులతో మాట్లాడి తర్వాత తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా, నేను వీళ్ళని ప్రేమించాను, వీళ్ళ లోకం నుంచి నేను అధ్యాయంతా మనం చదువుకుంటే అర్థమైంది మనకి, నేను వీళ్ళని ప్రేమించాను, వీళ్ళని లోకం నుంచి వేరుపరిచాను, వీరు లోక సంబంధులు కాదు, నేను ఎలా లోక సంబంధుడిని కాదో వీరు కూడా లోక సంబంధులు కాదు, కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా మీ దృష్టి వీళ్ళ మీద ఉంచు ప్రభా, ఎందుకంటే నీ లోకాన్ని విడిచిపెట్టి వస్తున్నాను కాబట్టి వీళ్ళు ఒంటరిగా ఉండటానికి వీలు లేదు, వీళ్ళ మీద నీ కందృష్టి ఉంచు ప్రభా అని తండ్రి దగ్గర యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే వాక్యంలో అక్కడ ఏమంటాడంటే 16వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నువ్వు నన్ను లోకములోని పంపిన ప్రకారము నేనును వారిని లోకములోకి పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. అంటే పైన మనం చూసినట్టయితే ఆ వాక్యములు కూడా 15 వచనం చదువుతున్నాను. నువ్వు లోకంలో నుంచి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ
దుష్టు నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఆయన ప్రార్థన ఎలా ఉందంటే, నేను వెళుతున్నాను, నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా, నేను వీళ్ళు విడిచిపెట్టుతున్నాను కాబట్టి వీళ్ళు నేను ప్రేమించిన వాళ్ళు, వీళ్ళు నీ కోసం సిద్ధపరిచిన వారు వీళ్ళు, కాబట్టి లోక సంబంధులు కాదు, వీళ్ళందరూ పరిశుద్ధులు పవిత్రులు వీళ్ళు, కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా నీకు కందుష్టి ఉంచయ్యా, దుష్టుడి నుంచి కాపాడు. ఈ లోకం నుంచి నేను వస్తాను కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని అంటలేదు. కాబట్టి నేను చెప్పింది ఏమిటంటే, దుష్టుడి నుంచి కాపాడు వీళ్ళని, వీళ్ళని బ్రతికినంత కాలం కూడా వీళ్ళని కాపాడు ప్రభా, వాళ్ళ చుట్టూ మీకు కంచె ఉంచు ప్రభా అని యేసు ప్రభు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం. అంటే ఆయన ప్రేమించిన వారిని కోసం యేసు ప్రభు ఎలాంటి ప్రార్థన చేస్తాడో, ఎలాంటి కార్యాలు చేస్తాడో గమనించవచ్చు మనం. గమనించండి దేవుని బిడ్డారా, మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో యోహాను సువార్తలోని 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, చనిపోక ముందేమో ఆయన ప్రార్థన చేశాడు, వాళ్ళ కాళ్ళు కడిగాడు, వాళ్ళకి ఎలా నడుచుకోవాలో, ఎలా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలో, ఎలా ఒకళ్ళొకళ్ళు తగ్గించుకోవాలో అన్ని విషయాలు చెప్పాడు. అయితే 21వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తే అక్కడ ఏం రాయబడి అంటే, ఆయన వాళ్ళు వెళ్ళిన తర్వాత, వాళ్ళు యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా, మనం చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి. అటు తర్వాత యేసు తిబిరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తను తాను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరుచుకుని విధమేదనగా సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమ, గలిలయలోని కానాను అని ఊరిన నతనయేలు, జబదయి కుమారులు ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, ఈ మాట మనం చదువుకుంటూ పోయి చాలా సమయం అయింది కానీ చెబుతాను జాగ్రత్తగా వినండి. గమనించినట్టయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఇది మూడోసారి వాళ్ళు కనపడ్డం, మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, పేతురు ఏమంటాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, నా పనికి నేను వెళ్ళిపోతున్నాను, నేను చేపలు పట్టేవాడిని కాబట్టి నా ఉద్యోగాన్ని నేను పని చేసుకొని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అన్నప్పుడు, ఆయనతో పాటు చేపలు పట్టేవాడికి ఎవరైతే యోహాను కాను, ఆంద్రే కావచ్చు, యాకోబు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటారు మేము కూడా వస్తాం నీతో పాటు అని. వాళ్ళందరూ పేతురును అనుసరించి దేవుడి నుంచి దూరం అయిపోయి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతున్నట్టుగా చూస్తాం. సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతున్న ఒక చేపలు పడలేదు, ఎంత ప్రయాసపడిన చేపలు పట్టలేదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు వాళ్ళని చూస్తున్నాడు, దేవుడు వాళ్ళ వైపు కందుష్టి ఉంది కాబట్టి యేసు ప్రార్థన చేశాడు, తండ్రి దుష్టి నుంచి వీళ్ళు కాపాడు, వీళ్ళెక్కడా లోకంలో పట్టడానికి వీల్లేదు ప్రభు అని యేసు ప్రార్థన చేశాడు. కాబట్టి వాళ్ళ కోసము వాళ్ళు యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కేకేసి వాళ్ళని పిలిచి, మీరు ఇలా చేపలు పట్టండి, మీకు చేపలు పడతాయి అని చెప్పినప్పుడు వాళ్ళు చేపలు పట్టినప్పుడు, వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు అప్పుడు యేసు ప్రభు ఈయన గమనిస్తాడు, ఈయన ప్రభువు కదా, ఈయన మన బోధకుడు కదా అని గమనించినప్పుడు ఆయన మళ్ళా వాళ్ళని తీసుకొని దగ్గర చేర్చుకొని వాళ్ళకి మళ్ళీ చేపలు తీసుకొని దగ్గర ఆ చేపలు కాల్చి వాళ్ళకి పెట్టి రొట్టెలు పెట్టి వాళ్ళని ప్రేమించి, అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే వాళ్ళని ఎంతగా ప్రేమించాడు యేసు ప్రభు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు ఆయన. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని, ఆయనతో ఉన్న వారిని ఆయన వైపే చూస్తూ అన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించిన వారిని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ప్రేమించే దేవుడు, అంతం వరకు ప్రేమించే దేవుడు అని దేవుని వాక్యం రాయబడింది. వాళ్ళు మళ్ళా దగ్గర పిలుచుకొని వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని బలపరిచి, ఎందుకు ఇలా పోయావు పేతురు, నీ వల్లే వీళ్ళందరూ ఎలా వెళ్ళిపోయారు, నువ్వు ఎందుకు ఇలా పోయావు, నన్ను ప్రేమిస్తున్నావు నిజంగా నువ్వు అని పేతుడిని గద్దించి ఆయన హృదయాన్ని సరిచేసి మళ్ళీ మంచి మార్గంలోకి నడిపించి యేసు ప్రభు ఆయన లోకాన్ని విడిచిపెట్టిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇంకా మనం చూస్తే ఆ ముందు వచనాల్లో కూడా మనం చూస్తే 20వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 19వ వచనంలో కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు వాళ్ళకు మొదటిసారి తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షం అవుతాడు. వాళ్ళందరూ కూడా ఒక రూములో ఉన్నప్పుడు, వాళ్ళందరి మధ్యలో ఆయన ప్రత్యక్షమై, నేను చదువుతాను జాగ్రత్త వినండి. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులు ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ఈ విధంగా యేసు ప్రభు మొదటగా కనపరుచుకున్నాడు. మరలా ఆ కింద మనం చూసుకుంటూ వచ్చినట్టయితే 26వ వచనంలో కూడా తోమ అప్పుడు లేడు కాబట్టి తోమ నమ్మకలేరు. మరలా ఇంకోసారి వచ్చేసి ప్రభు తోమ ఉన్నప్పుడు, తోమ నన్ను నమ్మలేదు కదా, చూడు నా గాయాలు చూడు,
నా కాళ్ళలో గాయాలు చూడు, నా పక్కన చూడు అని కనపరుచుకొని 3 సార్లు యేసు ప్రభు చనిపోయిన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత కనపరుచుకుంటాడు ఈ శిష్యులకి. ఎందుకంటే వాళ్ళని విడిచిపోయే అంటే వాళ్ళు అంతగా ప్రేమించాడు యేసు ప్రభు. అంతగా ప్రేమించాడు. కాబట్టి నేను వెళుతున్నాను, మీరు భయపడొద్దు, ఏమాత్రం భయపడొద్దు, జడియవద్దు. నేను వెళ్ళిన వెంటనే పరిశుద్ధాత్మ మీకు తోడుగా వస్తాడు. ఆయన మీలో నివసిస్తాడు, ఆయన మీతో ఉంటాడు. మీరు ఏం చేయాలో, ఇలా నడుచుకోవాలి మీకు నేర్పిస్తాడు. కాబట్టి మీరు ఏమాత్రం భయపడొద్దు, మీరు సమాధానంగా ఉండండి అని యేసు ప్రభు వాళ్ళందరికీ శిష్యులందరూ చెప్పి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, దేవుని నమ్మిన వారిని, ఆయన ప్రేమించిన వారిని, ఆయనతో ఉన్న వారిని, సర్వస్వం విడిచిపెట్టి ఆయన వెంబడించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చనిపోక ముందు ప్రార్థన చేశాడు. ప్రభు తండ్రి, వీరిని కాపాడు, దుష్టు నుంచి కాపాడు ప్రభు అని తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా వచ్చి 3 సార్లు ప్రత్యక్షమయ్యే వాళ్ళతో మాట్లాడి బలపరిచి, మీరు సమాధానంగా ఉండండి, భయపడమాకండి, నేను వెళ్ళిన వెంటనే పరిశుద్ధాత్మ ఆదరణకర్త వస్తాడు అని యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడి ధైర్యపరిచినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనల్ని కూడా ధైర్యపరిచే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి ఏ ఆపదలో, ఏ ఇబ్బందుల్లో ఉన్నాము, లేకపోతే దేవుడు మనల్ని పట్టించుకోవట్లే, దూరం అయిపోయాడులే అని ఒకవేళ సీమోను పేతురు వెళ్ళినట్టుగా మనం దూరం అయిపోయే పరిస్థితిలో ఉండకూడదు మనం. ఎందుకంటే దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటది. ఒకసారి మనం దూరం అయిపోయినా కానీ ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు, మనతోనే ఉంటాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈ మాటలన్నీ వింటున్నాం మనం కూడా. ప్రభా, మేము కూడా మేము ప్రేమిస్తున్నాం ప్రభా, నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా, నీ వైపే చూస్తున్నాం నాయన. మేము కూడా ఈ లోకం మీద మా దృష్టి ఉంచలేదు, మా దృష్టి, మా ఆలోచన అంతా నీ వైపే ఉంచాం ప్రభా అని విశ్వాసంతో నిజముగా దేవుని సొల్లు మనం చెప్పినట్టయితే ఆ మాట మన లోక సంబంధం కానట్టు, లేకపోతే ఆయన అంటాడు నేను లోక సంబంధం కానట్టు వాడు లోక సంబంధం కాదు, వీళ్ళందరూ పవిత్రులు అన్నట్టుగా యేసు ప్రభు చెప్పినట్టుగా మనం కూడా పవిత్రులుగా ఉంటే, లోక సంబంధులు కాకుండా ఆయన సంబంధులుగా మనం ఉన్నట్టయితే దేవుడు దర్శిస్తూ ఉంటాడు మనల్ని. మన ఆపద వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటాడు, మనకు బాధ వచ్చినప్పుడల్లా మనం తాగుతూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. మీకు సమాధానం అని మనకు దగ్గరకు వచ్చి మీరు సమాధానంగా ఉండండి అని సమాధానం పరుస్తాడు దేవుడు. కాబట్టి ఈ మాట అన్ని వింటున్నాం మనం కూడా. ఒక ధైర్యం తెచ్చుకుందాం. మాకు ఈ లోకంలో మనుషులు లేకపోయినా, ఈ లోక సంబంధులు లేకపోయినా, నేను దేవుని సంబంధిని కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ప్రతిదీ మాకు సహాయం చేస్తాడు అని మనం దేవుని వైపు చూసినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏ ఆపద వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా, ఏ అల్లరి శక్తులు లేకపోతే ఏ చీకటి మీద పనిచేసినా కానీ అవి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి అవి మీద ఏం పని చేయవు. ఎందుకంటే మీరు ఆయన వైపు చూస్తున్నారు కాబట్టి అవన్నీ దేవుడు దూరం చేస్తాడు. మనం నమ్ముదాం ఈ మాటలు కూడా. కాబట్టి మనం నమ్మినట్టయితే దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ మన హృదయంలో తీసుకుందాం. మనం కూడా ఆయన్ని ప్రేమించే వారిగా ఉందాం. అప్పుడు ఆయన మనల్ని కూడా మన వెంట తిరిగేవాడిగా, మనం గమనించేవాడిగా, ఆయన కనుదృష్టి మన మీద ఉంచేవాడిగా ఎల్లప్పుడూ ఉంటాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట హృదయాలు తీసుకుని మాట ప్రకారం నడుచుకుందాం. దేవుడి మాట దీవించి ఆశ్రయించునుగా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా శిష్యులను ప్రభా అలా మిమ్మల్ని ప్రేమించారో ప్రభా, అంతం వరకు ప్రేమించారని అయ్యా వాళ్ళ పాదాలు కడిగి నాయన, ఓ తండ్రి పరిశుద్ధుడు ఎంత తగ్గించుకున్నావు నాయన, ఎంత దాసుడు స్వరూపం ధరించుకొని అయ్యా ఈ లోకంలో దిగి వచ్చిన ఆయన మనుషుల పాదాలు కడిగి ప్రభా, దేవాది దేవుడు అని మీరు ప్రభా